ఓం నమో వెంకటేశాయ. క్షేత్రదర్శిని కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మన చరిత్రను, సంస్కృతిని, హిందుత్వాన్ని తెలియజేసేవి క్షేత్రాలు. ఈ క్షేత్రాలలో నెలకొని ఉన్న ఆలయాల సమాహారం క్షేత్రదర్శిని. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి మందిర విశేషాలను తెలుసుకుందాం. ఈ ఆలయం త్రయంబకంలోని ఆలయాన్ని పోలి ఉంటుంది. మరి ఆ విశేషాలను మనము వీక్షిద్దాం. శ్రీరామకుండం తీరాననే వెలిసిన మహత్తర శివ సన్నిధానమే శ్రీ నీలకంఠేశ్వర మందిరం. దాదాపు 350 సంవత్సరాల క్రితం 1662వ సంవత్సరంలో నిర్మితమైన ఈ ఆలయం నల్లటి నిప్పురాళ్లతో నిర్మించబడింది. ఈ ఆలయ నిర్మాణం త్రయంబకేశ్వర ఆలయ నిర్మాణాన్ని పోలి ఉంటుంది. శ్రీ నీలకంఠేశ్వర మహాదేవ మందిరానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ మందిరంలో 2 నందులు వెలసి ఉండటమే మొదటి ప్రత్యేకత. గర్భాలయంలోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి లింగానికి 2 పానపట్టాలు ఉండటం మరొక ప్రత్యేకత. 2 నందులు 2 పానపట్టాలతో వెలసిల్లే శ్రీ నీలకంఠేశ్వర స్వామి మందిరాన్ని అనునిత్యం వందలాది భక్తులు దర్శించి తరిస్తూ ఉంటారు. రామతీర్థం నుండి శ్రీ నీలకంఠేశ్వర మందిరానికి దారితీసే మెట్లను ఎక్కి మందిర ప్రాంగణంలోకి ప్రవేశించగనే నల్లరాతితో చేసిన నంది విగ్రహం భక్తులకు దర్శనమిస్తుంది. మహాశివుని ప్రమథగణాల్లో ప్రథముడైన ఈ నందీశ్వరుడు మహాశంకరునికి వాహనం మాత్రమే కాదు, కైలాసానికి ద్వారపాలకుడు కూడా. శ్రీ నీలకంఠేశ్వర మందిరంలో ఆసీనుడై ఉన్న ఈ నందిని శివుని ప్రమథగణాల్లో అగ్రగణ్యుడైన కాలభైరవుడే ఇక్కడ ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఇందుకు నిదర్శనంగా నందీశ్వరుని ముఖభాగం క్రింద నిలబడి ఉన్న కాలభైరవమూర్తి భక్తులకు దర్శనమిస్తుంది. పరమశివుని అంశగా భావించే కాలభైరవుడు చేతులు జోడించి నీలకంఠేశ్వర స్వామిని తదేకంగా వీక్షిస్తున్నట్టుగా దర్శనమిస్తాడు. కాలభైరవుని వెనుక భాగంలో నందీశ్వరుడు ఉదయరవి కిరణాల వెలుగులో ఉన్నతాసీనుడై దర్శనమిస్తాడు. ధ్యానభంగిమలో ఆసీనుడై ఉన్న నందీశ్వరుడు గర్భాలయంలో శతకోటి రవితేజాన్ని మీరి మిరుమిట్లు గొలిపే శివతేజాన్ని కన్నార్పకుండా చూస్తున్నట్టుగా దర్శనమిస్తాడు. ఈ శివగణాల దర్శనంతో భక్తులు ఆనంద పారవశ్యంలో మునిగి శివనామస్మరణతో మందిరంలోకి ప్రవేశిస్తారు.
శ్రీ నీలకంఠేశ్వర మందిరంలోని మహామండపం అష్టభుజాకృతిలో దర్శనమిస్తుంది. ఈ మందిరం అష్టదిక్కులలోనూ అద్భుత శిల్ప సౌందర్యం చూపరులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. 350 ఏళ్ల క్రిందట మలచిన శిల్పాలు నేటికి చెక్కు చెదరకుండా నిలిచి ఉండి కనువిందుగా కనిపిస్తాయి. అష్టమ భుజాకృతిలో వెలిసిన ఈ మహామండపంలో శ్వేతనందికేశ్వరుడు మనోహరమైన భంగిమలో ఆసీనుడై భక్తులకు దర్శనమిస్తాడు. ఆలయ ప్రాంగణంలో దర్శనమిచ్చే నందీశ్వరుడు నలుపు వర్ణంలో కాలభైరవ ప్రతిష్ఠితమై దర్శనమిస్తే, ఆలయ అంతర్భాగంలోని ఈ శ్వేతనందీశ్వరుడు మార్కండేయ ఋషి ప్రతిష్ఠితుడై భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తాడు. ఈ శ్వేతనంది ముఖం క్రింది భాగంలో శివలింగాన్ని ఆలింగనం చేసుకున్న మార్కండేయుడు భక్తులకు దర్శనమిస్తాడు. పూర్వం మృకండ మహర్షి తపస్సు చేసి అల్పాయుష్కుడైన మార్కండేయుణ్ణి కుమారునిగా పొందాడు. పరమశివ భక్తుడైన మార్కండేయుడు నిరంతర శివధ్యాన నిమగ్నుడై నిత్య శివారాధనా తత్పరుడవుతాడు. మార్కండేయుని ఆయుష్షు తీరడంతో అతని ప్రాణాలను హరించడానికి మృత్యుదేవత అయిన యమధర్మరాజు విచ్చేశాడు. శివధ్యాన పరాయణుడైన మార్కండేయుడు శివపూజను పూర్తి చేసి వస్తానని చెబుతాడు. అందుకు సమ్మతించని యముడు తన కాలపాశంతో మార్కండేయుణ్ణి బంధించబోతాడు. భయభీతుడైన మార్కండేయుడు తాను పూజిస్తున్న శివలింగాన్ని బలంగా ఆలింగనం చేసుకుంటాడు. యముడు విసిరిన కాలపాశం మార్కండేయుడితో పాటు శివుణ్ణి కూడా బంధిస్తుంది. కుపితుడైన పరమశివుడు ప్రత్యక్షమై దుర్నిరీక్షమైన త్రిశూలంతో దండధారుడైన యముణ్ణి శిక్షించాడు. శివభక్తుని పట్ల చేసిన అపచారాన్ని మన్నించమని యముడు ప్రార్థించడంతో కపర్ధి శాంతించి మార్కండేయునికి అఖండమైన ఆయుష్ను వరంగా కటాక్షించాడు. శివనామస్మరణలోని శక్తిని ప్రపంచానికి ప్రదర్శించిన భక్త మార్కండేయుని దర్శనాన్ని నీలకంఠేశ్వర మందిరంలో పొందిన భక్తులు శివమహిమను స్మరించుకుంటారు. అష్టకోణాత్మకమైన మహామండపాన్ని దాటి చతుర్భుజాకారంలో నిర్మితమైన అంతరాళంలోకి ప్రవేశిస్తారు భక్తులు. ఈ అంతరాళం కూడా శిల్పకళా శోభితమై అలరారుతూ ఉంటుంది. అంతరాళం తరువాత శ్రీ నీలకంఠేశ్వరుడు వెలిసిన గర్భగృహం భక్తులకు దర్శనమిస్తుంది. అద్భుతమైన ఆధ్యాత్మిక చైతన్యంతో అలరారే గర్భగృహంలో నలుపు తెలుపు పానపట్టాలతో మహత్తరమైన తేజస్సుతో అలరారే శ్రీ నీలకంఠేశ్వర స్వామి లింగాకృతిలో భక్తులకు దర్శనమిస్తాడు. జీవరాశులకు అంతరంగమై అనవరతం వారిని ప్రేరేపించి నడిపించే పరమశివుణ్ణి శ్వేతలింగ రూపంలో దర్శించి పునీతులవుతారు భక్తులు. ఈ సమస్త భారతదేశంలో 2 పానమట్టాలను కలిగిన ఏకైక శివాలయం ఈ నీలకంఠేశ్వర మందిరమేనని చెబుతారు. ఈ 2 పానమట్టాలలో ఒకటి నలుపు వర్ణంలోనూ మరొకటి తెలుపు వర్ణంలోనూ దర్శనమిస్తాయి. శివుని భూషణమైన నాగాభరణం సాధారణంగా స్వామివారి వెనుక భాగంలో పడగలు విప్పుకుని దర్శనమిస్తుంది. కాని శ్రీ నీలకంఠేశ్వర స్వామి మందిరంలోని శ్వేతనాగు శివలింగాన్ని చుట్టుకుని
పడగ విప్పుకున్నట్టుగా కాక నేలపై ప్రాకుతున్నట్లుగా కనిపిస్తుంది. ఈ దృశ్యాన్ని స్వామివారి వెనుక భాగంలో గోడకు బిగించిన అద్దంలో నుండి భక్తులు స్పష్టంగా చూడవచ్చు. శ్రీ నీలకంఠేశ్వరుని గర్భాలయం నుండి వీక్షిస్తే ఈ ఆలయ విశిష్టత అయిన 2 నందులను ఏకకాలంలో వీక్షించవచ్చు. అనేక విశిష్టతలకు నెలవైన శ్రీ నీలకంఠేశ్వర మందిర దర్శనం భక్తులను ఆనంద పారవశ్యంలో ఓలలాడిస్తుంది. ప్రాచీన శిల్పకళా నైపుణ్యంతో అలరారే ఈ మందిర దర్శనం నాసిక్ పర్యటనలో ఒక అపురూపమైన ఆధ్యాత్మిక మజిలీగా మిగులుతుంది. శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ. శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయ విశేషాలను చూశారుగా. శ్రీ ప్రాచీన గోరా రామమందిరంలో వెలసిన సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమంతులతో శ్రీరామచంద్రుడు కొలువైన ఈ ఆలయ విశేషాలను చూద్దాం. శ్రీ నీలకంఠేశ్వర మందిరం ప్రక్కనే కొతవేటు దూరంలో వెలిసిన మరొక అద్భుత ప్రాచీన మందిరం శ్రీ ప్రాచీన గోరారామ మందిరం. నీలకంఠేశ్వరాలయం ప్రక్కనే గల చిన్న సోపాన మార్గాన్ని ఎక్కి ఈ మందిరాన్ని చేరుకుంటారు భక్తులు. ఈ ఆలయం 1782వ సంవత్సరంలో స్థాపించబడినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అప్పటి మరాఠా సామ్రాజ్యాధినేత అయిన మాధవరావు పేష్వా వద్ద న్యాయవాదిగా పనిచేసిన దేవేరావ్ హింగ్నే ఈ ఆలయాన్ని నిర్మించాడు. శ్రీ గోరారాం మందిరంలోని శ్రీరామ పంచాయతనం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమంత సమేతుడై శ్రీరాముడు దర్శనమిస్తాడు. ఈ మందిరంలో వెలిసిన శ్రీరాముడు ధవళ వర్ణంలో కాంతులీనుతూ దర్శనమిస్తాడు. నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనం అని భక్తులు కీర్తించినట్టుగా ఎల్లప్పుడూ నీలమేఘశ్యామునిగా దర్శనమిచ్చే దశరథరాముడు ఈ మందిరంలో శుద్ధ శ్వేతవర్ణంలో దర్శనమిస్తాడు. అందుకే ఈ రాముడు గోరారామునిగా ప్రసిద్ధి చెందాడు. మరాఠాలో గోరా అంటే తెలుపు రంగు అని అర్థం. ఆ విధంగా శ్వేతవర్ణంలో ఇక్కడ వెలసిన శ్రీరాముణ్ణి గోరారాంగా పిలుస్తారు భక్తులు. ఇరువైపులా సీతా లక్ష్మణులతో కూడిన గోరారాముడు భక్తులకు నయనానందాన్ని కలిగిస్తాడు. శ్రీ గోరారామునికి ఇరువైపులా కొలువై ఉన్న సీతాదేవి లక్ష్మణస్వామి కూడా తెలుపు రంగు మేనిఛాయతో దర్శనమివ్వటం మరొక విశేషం. రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ.
గోరారామునికి ఎదురుగా అమిత బలసంపన్నుడు లంకానగర విధ్వంసి రామపద సరసీరుహ భృంగమైన హనుమంతుడు దర్శనమిస్తాడు. శ్రీ గోరారామచంద్రునికి ఎదురుగా గంగాదేవి విగ్రహం భక్తులకు దర్శనమిస్తుంది. శ్రీరామ వనవాస సమయంలో గుహుడు తన పడవపై సీతారామచంద్రుల్ని ఆహ్వానించి గంగానదిని దాటించిన ఘట్టం రామాయణంలో హృద్యంగా వర్ణించబడింది. ఆ గంగానదియే గోదావరిగా రూపుదాల్చి ఈ నాసిక్ పట్టణంలో ప్రవహిస్తోంది. ఇందుకు గుర్తుగా ఈ ఆలయంలో గంగా విగ్రహాన్ని స్థాపించారు. గోరారాం ఆలయ ప్రాంగణంలో గోరారాం కంటే ప్రాచీనమైన శ్రీ దశభుజ సిద్ధి వినాయక స్వామి మందిరం ఉంది. శ్రీ దశభుజ సిద్ధి వినాయక స్వామి ప్రతిష్టాపన 1623లో జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం. శ్రీ దశభుజ వినాయక మందిరంలోకి ప్రవేశించగానే గణేశునికి అగ్రభాగంలో నందీశ్వర సమేతుడైన పరమేశ్వరుడు దర్శనమిస్తాడు. గణేశునికి కుడివైపు రామభక్తుడైన హనుమంతుడు కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తాడు. ఎడమవైపు గురుదేవుడైన దత్తాత్రేయుడు నెలకొని కోరిన భక్తులకు జ్ఞానప్రదానం చేస్తూ సాక్షాత్కరిస్తాడు. శ్రీ గోరారామ మందిరంలో అనేక విగ్రహాలు భక్తులకు దర్శనమిస్తాయి. రాక్షస సంహారాన్ని చేస్తున్న అంబికాదేవి విగ్రహం సజీవమూర్తిలా భక్తులకు గోచరిస్తుంది. శ్రీ గోరారాం సమీపంలో వెలిసిన శివపార్వతుల విగ్రహం నయన మనోహరంగా ఉంటుంది. పరమశివుడు చతుర్భుజుడై ధ్యానముద్రలో జపం చేస్తుండగా పార్వతీదేవి రెండు చేతులను జోడించి వినమ్రురాలై దర్శనమిస్తుంది. శ్రీ గోరారాంకు మరోవైపు సర్వ విఘ్న నివారకుడైన సిద్ధి వినాయకుడు భక్తులకు దర్శనమిస్తాడు. నాసిక్ తీర్థయాత్రలో విశిష్టమైన శ్రీ గోరారామ మందిర దర్శనం భక్తులకు అలౌకిక ఆనందాన్ని అందిస్తుంది. చూశారుగా, శ్రీ ప్రాచీన గోరారామ మందిరంలో వెలసిన శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమంతులతో కొలువైన ఆలయాన్ని దర్శించుకున్నాం కదా. మరి ఇప్పుడు శ్రీ స్వయంభూ బాణేశ్వర మహాదేవ మందిరంలో నెలకొని ఉన్న పరమశివుణ్ణి ఆలయ విశేషాలను తెలుసుకుందాం. సింహస్థ గౌతమి గంగా గోదావరి భాగీరథి మందిరానికి అత్యంత సమీపంలో శ్రీ స్వయంభూ బాణేశ్వర మహాదేవ మందిరం భక్తులకు శివదర్శన సౌభాగ్యాన్ని కలిగిస్తుంది. ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం. 5 పడగలతో కూడి తామ్రమయమైన నాగఫణి ఛాయలో శ్రీ బాణేశ్వర మహాదేవుడు భక్తులను